హలో ఆల్, వెల్కమ్ టు హెల్త్ క్లబ్. ఈరోజు ప్రోటీన్ పైన ఉన్నటువంటి అపోహలు, వాటికి సరైన వివరణ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ రోజు మీకు నేను అందిస్తూ ఉంటాను. మొట్టమొదటగా ప్రోటీన్ వాడడం వల్ల, ప్రోటీన్ మనం తినడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అనే అపోహ ఈ సమాజంలో ఉందండి. ప్రోటీన్‌ని మనం తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ కావు. తక్కువగా అయినా, ఎక్కువ మోతాదులో అయినా సరే. ఒకవేళ ఆల్రెడీ కిడ్నీస్ హెల్త్ డ్యామేజ్ అయి ఉంటే, మెడికల్ గైడెన్స్‌లో మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది వాళ్ళను అడిగి, డాక్టర్ సలహా మేరకు మనం తగ్గించి తినాల్సుంటుంది. ఓన్లీ జిమ్‌కెళ్ళే వాళ్ళు మాత్రమే ప్రోటీన్ తినాలా? ఇది కూడా ఒక అపోహ అండి. కండరాలు పెరగాలంటే, బాడీ బిల్డ్ అవ్వాలంటే దానికోసం జిమ్‌కి చాలామంది వెళ్తూ ఉంటారు. వాళ్ళు మాత్రమే ఆ బాడీని బిల్డ్ చేసుకోవడానికి ప్రోటీన్ ఎక్కువ తినాలి అనే అపోహను కలిగి ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రోటీన్ అందరికీ అవసరమే. అత్యవసరమైన న్యూట్రిషన్‌లో ప్రోటీన్ కూడా ఒకటి. ఈ ప్రోటీన్ మనకు చిన్న పిల్లల్లో ఎదుగుదలకి, పెద్దవాళ్ళలో బాడీ బిల్డింగ్‌కి, ఇమ్యూనిటీ పవర్ బూస్టింగ్‌కి, హార్మోన్స్ ఎంజైమ్స్ కరెక్ట్‌గా స్రవించడానికి, ఇంకా ఎన్నో రకాలుగా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రోటీన్ తీసుకోవచ్చు. ఇంకొక అపోహ ఏంటంటే, ఎక్కువ ప్రోటీన్ తింటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ కాదండి. డైలీ మనకు ఎంత అవసరమో అంత ప్రోటీనే తినాలి. అంతకన్నా ఎక్కువగా తింటే అవన్నీ క్యాలరీస్‌గా కన్వర్ట్ అయ్యి ఫ్యాట్‌గా మారి మన బాడీలో మనం ఓవర్ వెయిట్ అవ్వడానికి కారణమవుతుంది. మరి మనం ఎంత ప్రోటీన్ పర్ డేకి తీసుకోవచ్చు అంటే, మన బాడీ వెయిట్ మల్టిప్లైడ్ బై 1 గ్రామ్ అంత ప్రోటీన్ మనం తీసుకోవాలి. ఒకవేళ నేను 70 కేజీలు ఉన్నట్లయితే 70 గ్రాముల ప్రోటీన్ నేను తీసుకోవాలి. కొంతమంది సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. ఆఫీస్‌లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. వాళ్ళు పర్ కేజీకి 0.8 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా జిమ్‌కి వెళ్ళి వర్కౌట్ చేసేవాళ్ళు, అథ్లెట్స్, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి 1.2 నుండి 1.5 గ్రామ్స్ వరకు కూడా ప్రోటీన్ అవసరం అవుతుంది. కాబట్టి మనిషికి ఎంత అవసరమో అంత ప్రోటీన్ పర్ డేకి మనం తీసుకున్నట్లయితే మనకు ఎన్నో లాభాలు మనం చూడవచ్చు. మనం ప్రోటీన్ ఎలా తీసుకోవచ్చు అంటే కాలిక్యులేటెడ్‌గా న్యూట్రిషన్ కంపెనీస్ ఇచ్చే ప్రోటీన్ షేక్స్ మనం తీసుకోవడం వల్ల ప్రోటీన్ మనం తీసుకోవచ్చు. అది తీసుకున్నట్లయితే ఎన్ని గ్రామ్స్ మనం తీసుకుంటున్నామో పర్ఫెక్ట్‌గా కాలిక్యులేటెడ్‌గా మనకు తెలుస్తుంది. అలా కాకుండా మనం డైలీ న్యూట్రిషన్‌లో యాడ్ చేసుకున్నట్లయితే పప్పులో ఉంటుంది, సోయా బీన్స్‌లో ఉంటుంది, రాజ్మాలో ఉంటుంది. తర్వాత ప్రోటీన్ నాన్ వెజిటేరియన్‌లో ఉంటుంది. సో, వీటన్నిటిలో కూడా పర్ గ్రామ్‌కి ఎంత ప్రోటీన్ ఉందో కాలిక్యులేట్ చేసుకొని అన్ని గ్రాములు మనం తిన్నట్లయితే మనకు పర్ డే అవసరం మనకు అందుతుంది. ఒకవేళ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎక్కువ ఫ్యాట్ మనకు కూడా అందే ఛాన్సెస్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్‌లో ఫ్యాట్ కూడా ఉంటుంది కదండీ! మనకు హెల్తీ ఫ్యాట్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే అది కూడా ఓవర్ వెయిట్‌కి దారితీస్తుంది. ప్రోటీన్ పౌడర్స్ స్టెరాయిడ్సా? ఇది కూడా ఒక అపోహ అండి. ప్రోటీన్ పౌడర్స్ స్టెరాయిడ్స్ కావు. ప్రోటీన్ పౌడర్ డైటరీ ప్రోటీన్ ఉంటుందండి. అది ఈజీగా జీర్ణం అవ్వడానికి చాలా దోహదపడుతుంది. నేచురల్‌గా దొరికే ప్రోటీన్ కంటే కూడా. సో, అవి స్టెరాయిడ్స్ అయితే కావు. కాకపోతే మనము మంచి బ్రాండెడ్ న్యూట్రిషన్ షేక్ అయితే మనం తీసుకున్నట్లయితే ప్రోటీన్ షేక్, అందులో మనకు అందే ప్రోటీన్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మంచి బ్రాండెడ్ కాకపోతే క్వాలిటీ తగ్గుతుంది. అంతేనండి. వెజిటేరియన్‌లో మంచి ప్రోటీన్ దొరకదు. ఇదొక పెద్ద అపోహ అండి. ఓన్లీ ప్రోటీన్ అనగానే నాన్ వెజిటేరియన్ గుర్తొస్తూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. నాన్ వెజిటేరియన్‌లో కంటే కూడా వెజిటేరియన్‌లో ఎక్కువ ప్రోటీన్ మనకు అందుతుంది. పప్పుల్లో, అన్ని రకాల పప్పుల్లో, నట్స్‌లో, డ్రై నట్స్‌లో, తర్వాత బీన్స్‌లో, సోయా, రాజ్మా ఇలాంటి వెజిటేరియన్ ఫుడ్‌లో మంచి క్వాలిటీ ప్రోటీన్ హై కంటెంట్‌లో మనకు అందుతుంది. ఇంకొక అపోహ ఏంటంటే
అనిమల్ ప్రోటీన్ బెటర్ ప్లాంట్ ప్రోటీన్ కంటే అనేది ఇది కూడా ఒక పెద్ద అపోహ. అనిమల్ ప్రోటీన్ కంటే ప్లాంట్ ప్రోటీన్ ఏ మాత్రం తక్కువ కాదు. అది కూడా మన డైలీ అవసరాలని అన్ని రకాల ఆర్గాన్స్ ఫంక్షన్‌కి సపోర్ట్‌గా నిలబడుతుంది. సో, అలాంటి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కానీ మన మార్కెట్‌లో వే ప్రోటీన్ అనేది మనకు లభ్యమవుతుంది. అది అనిమల్ ప్రోటీన్ మిల్క్ నుండి తయారు చేస్తూ ఉంటారు. రెండవది సోయా ప్రోటీన్. ఇది సోయా బీన్స్ నుండి, బీన్స్ గింజల నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుంటారు. ఈ 2 రకాల ప్రోటీన్ అన్ని రకాల ప్రోటీన్ అవసరాలని తీరుస్తుంది. కాకపోతే రీసెర్చ్ ఏం చెప్తోందంటే వెయిట్ లాస్ బాగా అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రోటీన్ కంటే కూడా సోయా ప్రోటీన్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి అని. ఇంకొక అపోహ ఏంటంటే వయసు పైబడిన వారికి తక్కువ ప్రోటీన్ అవసరం అవుతుందని. ఇది కూడా కరెక్ట్ కాదండి. వయసు పైబడిన తర్వాత డైజెషన్ సిస్టమ్ అనుకూలంగా ఉండదు చాలామందికి. కాబట్టి ప్రోటీన్ జీర్ణం అవ్వడానికి ఇబ్బంది పడతారని ప్రోటీన్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళ మజిల్ మాస్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఓల్డర్ ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళ వయసుకి, వాళ్ళ బరువుకి తగినంత ప్రోటీన్ వాళ్ళు తీసుకోవాలి. అప్పుడే వాళ్ళ మజిల్‌ని రీగెయిన్ చేసుకోగలుగుతారు. ఇంకొక అపోహ ఏంటంటే జిమ్‌లో వర్కౌట్ చేసిన వెంటనే ప్రోటీన్ షేక్ తాగాలి అని. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన పర్ డే అవసరానికి ఎంత ప్రోటీన్ తీసుకోవాలో అంత ప్రోటీన్ డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ప్రాక్టికల్‌గా మనం అప్రోచ్ ఏంటి అంటే జిమ్ వర్కౌట్ చేసిన తర్వాత కొన్ని గంటల లోపు ప్రోటీన్ షేక్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇవండి కొన్ని అపోహలు. ఈ సమాజంలో ప్రోటీన్ పైన ఉన్నటువంటి కొన్ని అపోహలు ఈరోజు మనం డిస్కస్ చేశాం. మీ సలహాలు, సూచనలు నాకెంతో ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని కామెంట్స్ రూపంలో నాకు అందించగలరు. అదేవిధంగా మీకు ఇలాంటి కంటెంట్, మీ ఆరోగ్యానికి అవసరమయ్యే కంటెంట్ డైలీ పొందాలి అంటే నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.